రైతు సోదరులు నమస్కారం అండి. ఈరోజు మనం టాపిక్ వచ్చేసి మిరప విత్తనాల్లో ది బెస్ట్ రకం గురించి మనం మాట్లాడుకుందాం. మొత్తం ఫీల్డ్ అయితే చేసాము. ప్రతి ఒక్క ఫీల్డ్ రైతు మాటల్లో విందాం. ఇది వచ్చేసి మైకో వారిది నవతేజ 2025లో లాంచ్ అయింది. ఇది దగ్గర దగ్గర ఖమ్మంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఒక 50 మంది పైగా రైతులు వేశారు. మేమైతే ఫీల్డ్ అయితే విజిట్ చేశాము. ప్రతి ఒక్క వీడియో అనేది రైతు మాటల్లో వింటాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నవతేజ ప్లస్ వేసినటువంటి రైతు నాగారెడ్డి గారి చేలో ఉన్నాం సార్. వారి మాటల్లో ఈ కొత్త వెరైటీ గురించి తెలుసుకుందాం సార్. నమస్తే అండి. నమస్తే. మాది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చిత్రాంపురం గ్రామంలో నేను ఎదువరకు ఎస్ఎస్ని వేసేవాడిని. అది కూడా బాగానే ఉంది. కాకపోతే కొత్త విత్తనానికి వెళ్దామని నవతేజ ప్లస్ని వాడాను. బాగుంది. అది బొబ్బకు కానీ నల్లికి కానీ తట్టుకునే శక్తి అయితే దీనికి ఉంది. ఎలా అనిపించింది సార్? మంచిగా ఉంది అంతా? చాలా బాగుంది. ఇది చాలా బాగుంది. దాని మీద మటుకు బాగుంది. అది కూడా బాగానే ఉంది. గానుగుపాడు గ్రామం, చెండ్రుగొండ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మనం మిర్చి నవతేజ్ ప్లస్ మహికో తోటలో ఉన్నాము. మనం ప్రస్తుతం గోరంట్ల శ్రీనివాసరావు గారి మహికో నవతేజ్ ప్లస్ తోటలో ఉన్నాము. గోరంట్ల శ్రీనివాసరావు గారు నవతేజ్ ప్లస్ సాగు చేశారు కదా, ఎలా ఉందండి మీకు? విత్తనం వెరైటీ బాగుందండి. నవతేజ ప్లస్ వెరైటీ మంచిగా ఉంది. నల్లికి బాగా తట్టుకుంటుంది. మంచిగా కాయ బాగా ఉంది. పూత పిండి మంచిగా ఉంది. వైరస్ చాలా తట్టుకుంది సార్. మంచి వెరైటీ. తర్వాత కాయ కింద నుంచి కూడా లాస్ట్ దాకా కూడా మంచి వెరైటీ సార్. మంచిగా పొడుగుంది. చివరి కల్లా కూడా కాయ పొడుగు జంపు మంచిగా ఉంది. నేను 10 ఎకరాలు వేరే వెరైటీలు వేసాను సార్. ఆ వెరైటీ కన్నా మంచి బెటర్ వెరైటీ అని చెప్పి నేను అనుకుంటున్నా. అందరు తోటి రైతు కూడా అందరూ వేసుకోవచ్చు సార్. బాగుంది సార్. కాబట్టి గోరంట్ల శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మొక్క బాగా దృఢంగా పెరుగుతుంది. కాపు కూడా బాగా చిక్కటి కాపు. తర్వాత కాయ కూడా మంచి సైజు వస్తుంది. కాబట్టి అందరూ కూడా శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా మహికో నవతేజ్ ప్లస్ వేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మళ్ళీ వేరే మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ పంట జాగ్రత్త. గోవిందరాల గ్రామం, కమ్మపల్లి మండలం, ఖమ్మం జిల్లాలో రాజేష్ గారు వేసినటువంటి నవతేజ్ ప్లస్ పొలం తోటలో ఉన్నాము. ఈరోజు రాజేష్ గారు వారి మాటల్లో విందాం. రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఎట్లా ఉందండి మైకోకి సంబంధించిన నవతేజ్ ప్లస్ అనే కొత్త రకాన్ని మీరు పండించారు, ఎట్లా అనిపించింది? నవతేజ్ అప్పుడు యశస్విని వేసినాం, ఇప్పుడు నవతేజ వేసినాం. నవతేజ యశస్విని కన్నా కొంచెం బెటర్గా అనిపిస్తుంది. కాయ సైజ్ అయినా సరే దగ్గర కనుపు. ఈ మార్చి 2026 మార్చి 29వ తారీఖు నాడు కూడా ఇలా ఫ్లవరింగ్ రావడం, మళ్ళీ దగ్గర గుత్తులు కాయడం, కాయ సైజు బరువు 3 సార్లు కోత వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒకసారి ఏరినాం, ఒక ఎకరానికి 5 నుంచి 6 క్వింటల్ ఏరినాం. ఇంకా ఇప్పుడు చూస్తే 2 సార్లు ఏరితే ఎకరానికి 30 క్వింటల్ చొప్పున వెళ్ళే సామర్థ్యం గల ఇత్తనం మైకో వాళ్ళు ఇచ్చేందుకు ధన్యవాదాలు. చూశారు కదా రాజేష్ గారి మాటల్లోని మైకోకి సంబంధించిన నవతేజ్ ప్లస్ గతంలో ఆయన ఎస్ఎస్ని పండించారు. ఎస్ఎస్ని కంటే చాలా బాగుంది. కాయ సైజు కూడా బాగా వస్తుంది. అన్నిటికి తట్టుకుని, తెగుళ్ళకి, వైరస్లకి అన్నిటికి తట్టుకొని 3వ కోతకు కూడా మంచిగా, ఇప్పటికి కూడా మార్చే నెల ఆఖరికి కూడా మంచిగా ఫ్లవరింగ్ కూడా వస్తూ మంచిగా అనిపిస్తుంది అంటున్నారు. సో రైతు సోదరులందరూ కూడా గమనించి వచ్చే ఏడాది మైకోకి సంబంధించిన నవతేజ్ ప్లస్ అనే రకాన్ని పండించుకొని మంచి దిగుబడులు పొందుతారని మరి కోరుతున్నాం. మరొక ఫీల్డ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ధన్యవాదాలు. మనం నవతేజ్ ప్లస్ మహికో తోటలో ఉన్నామండి. రెడ్డిగూడెం గ్రామం, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. మన సాహిబ్ గారు 2 ఎకరాలు నవతేజ్ ప్లస్ వేశారు. సాహిబ్ గారు, మీకు నవతేజ్ ప్లస్ ఎలా ఉందండి? బాగుందండి. నేను కొత్త వెరైటీ అని నవతేజ ప్లస్ నేను ఖమ్మం పోయి చేసుకొచ్చానండి. 2 ఎకరాలు వేసా. అతిక దిగుబడి అంటే 25 క్వింటాల్ పైన, 30 అంటున్నారు కానీ 25 క్వింటాల్ మట్టుకు మాత్రం అయితాయండి. దీంట్లో మాత్రం తేడా లేదు. ఇప్పుడు గుడుగొమ్మ కూడా 2వ కాపుకి వచ్చేసింది. దీనికి కొంచెం టైం ఉంది సార్. కాపు చిక్కడి కాపేనండి. చిక్కడి కాపు, బారుకాయ, కాయ సైజు బాగుంది. సైజు బాగుందండి. కలర్ ఎలా ఉందండి? కలర్ మంచి కలర్ అండి, గులాబీ కలర్, మంచి కలర్. మార్కెట్లో జెండా పాటకి మనకి వస్తుందా? ఫస్ట్ వస్తుంది సార్. ఇది చూడండి, ఇప్పుడు అంతా కూడా ఫస్ట్ స్టెప్ వచ్చింది. ఇంకేం వచ్చిందండి మనకి? మీకు నేను అచ్చు కూడా సార్ 38 అంగుళాలు అచ్చు పెట్టా. అయినా 38 అంగుళాలు కూడా వీధి సరిపోలే. 40 పెట్టుకోవచ్చు సార్ దీన్ని. కాబట్టి మన సాహిబ్ గారు చెప్పినట్టుగా మైకో నవతేజ్ ప్లస్ అనేది మంచి మొక్క ఎత్తు పెరిగి కాస్తుందండి. చూడండి, ముందంతా ఒక స్టెప్ వచ్చింది. కాయ కూడా మంచి సైజు ఉండి ఆకర్షణీయంగా ఉంది. మళ్ళీ ఒక స్టెప్ వచ్చింది.
కాబట్టి అందరూ రైతు సోదరులందరూ కూడా మైకో నవతేజ్ ప్లస్ వేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మన నవతేజ్ ప్లస్ గురించి సాహిబ్ గారి మాటల్లో విన్నాము కదా. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు మీరు మీ పంట జాగ్రత్త. ఓకే అండి, ధన్యవాదాలు. చేస్తున్నాను. ఈరోజు మనం ఏనుకూరు మండలం రావుమాధారం గ్రామంలోని రాములు గారు వేసిన పొలానికి మన సత్యనారాయణ గారు కూడా తోటను చూశారు. సత్యనారాయణ గారు కూడా ఈరోజు కళ్ళంలో చూపించడం జరిగింది. సత్యనారాయణ గారి మాటల్లో విందాము. సో సత్యనారాయణ గారు నమస్తే సార్. ఎట్లా అనిపించిందండి మైకోకి సంబంధించిన నవతేజ్ ప్లస్ అనే రకాన్ని మీరు చూశారు, పక్కరైతే మీరు, సో మీకు ఏ విధంగా ఫీలింగ్ అనిపించింది? మాకు అయితే చూడదగ్గ ఉంది, బాగుందండి. వెరైటీస్ కూడా బాగుంది. 2-3 సార్లు అడిగిన కూడా. అయితే తర్వాత కానీ ఈ ఎరుపు వచ్చి పోయిన తర్వాత మాత్రం ఎక్సలెంట్గా కష్టపడ్డాడు. రోజు ఇడిచి రోజు నెల రోజులు మందు కొట్టిండు. ఆ తర్వాత వచ్చిన చిక్కదనం, ఆ కొమ్మ విగురు, ఆ విధానం, ఆ బడ్డ కాపే ఇది ఎక్సలెంట్గా ఉంది. ఆ తోట చూడ, ఆ ఇచ్చినోడే గొప్ప అండి. ఆ ఇత్తన అయ్యో ఎప్పుడు నా ఖాతా పెట్టపోయినా కూడా నరేసి ఇత్తేనే బ్రాండ్ అండి. ఆ మాట కూడా చెబుతాను నేను. ఇది ఎక్సలెంట్. మీకు మైకోలో ఈ విత్తనం బాగుందని కొత్తగా ఇచ్చినప్పుడు మీరు చూసిన తర్వాత మీకేమి అనిపించింది? మాకు బాగా అనిపించిందండి. నాది పోయినా కానీ చక్కగా చేశాడు. ఎక్సలెంట్గా ఉంది ఆ ఇత్తనాలు అడగనోడు లేడు అక్కడ ఆ ఏరియాలో. ఎందుకంటే పొద్దుకు 10 సార్లు పోతాను నేను చేనికి. ఇప్పుడు పొద్దున పోయి ఇప్పుడు ఆడించి వస్తాను నేను. ఎక్సలెంట్గా ఉంది. ఫినిషింగ్ ఉంటే, ఆ చేనికి ఫినిషింగ్ ఉంటే ఇవాళ వదిలిపెట్టేది కాదు. ఇప్పటికీ బాగుంది అంటున్నారు. నేను చెప్తాను కదా, ఫినిషింగ్ ఉంటే ఇవాళ కూడా వదిలిపెట్టేది కాదు. అది ఎన్ని క్వింటాలు వస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు మీరు చూసిన ఈ లెక్క ప్రకారం? ఇప్పటికి ఇంత పోయినా 30 క్వింటాలు అయింది లెక్క. బరాబర్ 30 క్వింటాలు బరాబర్. ఆ 2.5 బరాబర్ 30 క్వింటాల లెక్క తీసి అక్కడ పెట్టింది. గ్రేట్. మంచి విత్తనం, మంచి వెరైటీస్. అది మళ్ళీ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. రైతు సోదరులు అందరికీ చెప్తారండి, మిగతా వాళ్ళందరూ కూడా వేసుకోమని చెప్తారా? ఏ వెరైటీ పేరు? ఏం పేరు? నవతేజ. మైకోకి సంబంధించిన నవతేజ్ ప్లస్ అనే రకాన్ని సత్యనారాయణ గారు రాములు గారు వేసిన తోటలోని డైరెక్ట్గా చూసి, ఆయన తోట పోయినా సరే కానీ రాములు గారి తోట చాలా బాగుంది, 2.5 ఎకరాల్లో మంచి దిగుబడి వచ్చింది, నెక్స్ట్ ఇయర్ మాకు గింజలు ఇవ్వాలి, ఈ విత్తనాలు ఇవ్వాలి, మైకో కంపెనీ తరపు నుంచి మాకు అందుబాటు చేయాలని చెప్పి సత్యనారాయణ గారు కూడా చెప్తున్నారు. సో రైతు సోదరులు అందరూ కూడా గమనించి వచ్చే ఏడాది మైకోకి సంబంధించిన నవతేజ్ ప్లస్ అనే రకాన్ని గ్రో చేసుకొని మంచి దిగుబడులు పొందుకొని రైతులందరూ హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు దాకా మీ కళ్ళాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ధన్యవాదములు. ఈ తోట పోయింది మంచిగా వచ్చి మళ్ళీ ఆగిపోయింది అని చూసిన వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ చూడమని కూడా చెప్పినండి నేను. మళ్ళీ చెప్పిన బస్సు బాగా వచ్చింది కదా.